రైట్. ఇంకా ఎక్కువ దేనిపైన ఫోకస్ చేస్తారంటే మెడికల్ మైక్రోబయాలజీ, ఇమ్యునాలజీ, వైరాలజీ, ఇండస్ట్రియల్ మైక్రోబయాలజీ వీటన్నిటిపైన కూడా వీళ్ళు ఫోకస్ చేస్తూ ఉంటారు. అండ్ ఫుడ్లో కూడా. సో నేను చాలాసార్లు మాట్లాడుకున్నాం కదా, మనం ఒక టెట్రా ప్యాకెట్ని ఎగ్జాంపుల్గా తీసుకుందాం. అది ఎక్కువ నిలవ ఉండాలంటే ఏం చేయాలి, ఏం కలిపితే నిలవ ఉంటాయి, సో ఇవన్నీ కూడా వీళ్ళు కూడా చేస్తూ ఉంటారు. ఓకేనా. ఇంకా ఎక్కువ కెరీర్స్ ఎక్కడ ఉంటాయంటే డయాగ్నోస్టిక్స్ ల్యాబ్స్లో. సో మనకు ఒక ప్రాబ్లం వచ్చింది, సో దానిపైన మనం బ్లడ్ టెస్ట్ చేయించుకుంటూ ఉంటాం. ఆ బ్లడ్ టెస్ట్లో మనకి రిపోర్ట్స్ వస్తూ ఉంటాయి కదా, మనకి ఇక్కడ వరకే తెలుసు, శాంపుల్ తీసుకెళ్తాడు, రిపోర్ట్స్ వస్తాయి. కానీ వెనకాల ఏం జరుగుతుంది, వాళ్ళు ఏం చేస్తారు, ఏం టెస్టులు చేస్తారు, అవన్నీ మనకు తెలియదు కదా, కానీ వీళ్ళకి తెలుస్తాయి. సో చేసేదంతా వీళ్ళే ఉంటారు. హాస్పిటల్స్లో కూడా ఎక్కువ అవసరం ఉంటుందండి. అండ్ వ్యాక్సిన్ డిపార్ట్మెంట్లో సో కొత్త వ్యాక్సిన్స్, గతంలో మనకి వ్యాక్సిన్స్ చాలా వాటికి లేవు. ఇప్పటికీ కూడా క్యాన్సర్ లాంటి భయంకరమైన వ్యాధులకి వ్యాక్సిన్స్ లేవు. సో ఇంకా రీసెర్చ్ స్టేజ్లో ఉన్నారు, అచీవ్ అవ్వాలని కోరుకుందాం. సో అలాంటి వ్యాధులకు కూడా చిన్నప్పుడే సో ఫలానా వైరస్ క్యాన్సర్ రాకుండా వ్యాక్సిన్ తీసుకోండి. కొన్ని వ్యాక్సిన్స్ అయితే ఉన్నాయి మనకి లేడీస్కి సంబంధించి, సో మిగిలిన వాటికైతే లేవు. సో అలాంటి వాటిపైన ఏంటంటే ఇప్పుడు ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫుడ్ బెవరేజెస్ మాట్లాడుకున్నాం. సో ఈ ఫీల్డ్ అయితే బాగుంటుందండి, మీరు ఎలాంటి హెసిటేషన్స్ అవసరం లేదు. ఇక్కడ నుంచి సైంటిస్టులు కూడా పుట్టుకు రావచ్చు. ఓకేనా. సో మైక్రోబయాలజీ చేయడానికి ఎవరు హెసిటేట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే. వేరే డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుందాం. బీఎస్సీ బయోకెమిస్ట్రీ దేనిపైన ఎక్కువ ఫోకస్ చేస్తారంటే కెమికల్ ప్రాసెస్ ఇన్ లివింగ్ ఆర్గానిజమ్స్. సబ్జెక్ట్స్ ఏముంటాయంటే ఎంజైమాలజీ, మెటబాలిజం, మాలిక్యులర్ బయాలజీ, అలాగే క్లినికల్ బయోకెమిస్ట్రీ. ఎక్కువ కెరీర్స్ ఎక్కడ ఫోకస్ చేస్తారంటే ఫార్మాస్యూటికల్ R&D, డయాగ్నోస్టిక్స్ ల్యాబ్స్, అలాగే ఫుడ్ అండ్ న్యూట్రిషన్ ఇండస్ట్రీ. హైయర్ స్టడీస్ చేయొచ్చా? ఎస్ చేయొచ్చు. ఎంఎస్సీ బయోకెమిస్ట్రీ చేయొచ్చు, పిహెచ్డి కూడా చేయొచ్చు. పిహెచ్డి దేంట్లో చేయొచ్చు అంటే క్యాన్సర్ బయాలజీ, డ్రగ్ డిస్కవరీ, జెనెటిక్స్ పైన ఎక్కువ వీళ్ళు పిహెచ్డి చేయడానికి స్కోప్ ఉంటుంది. ఓకేనా. మనకి మెటబాలిజం, మాలిక్యులర్ బయాలజీ, క్లినికల్ బయోకెమిస్ట్రీ, ఎంజైమాలజీ పైన వీళ్ళు ఎక్కువ చదవాల్సిన అవసరం ఉంటుందండి. కెరీర్స్ వచ్చేసి ఫార్మాస్యూటికల్ R&D, సో మనకి డ్రగ్స్, టాబ్లెట్స్ తయారీలో అయితే ఉపయోగపడతారు.